108 వాహనాల నిర్వహణ వైద్య సదుపాయాలపై ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. 108 వాహనాల నిర్వహణ చాలా అధ్వానంగా ఉన్న మాట వాస్తవమే అన్నారు మంత్రి సత్యకుమార్. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో పర్యవేక్షణ లోపం ఉంది అంటున్నారు. ఈ అంశంలో కాగ్ కూడా గత ప్రభుత్వాన్ని తప్పుపట్టిందని చెప్తున్నారు. వైసీపీ హయాంలో తప్పులు జరిగితే తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి మండిపడ్డారు. దీనిపై విచారణ చేయించి రిపోర్ట్ ని బట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్నారు మంత్రి సత్యకుమార్. ప్రజలకు ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి దీని మీద చాలా ఆవేదన అనిపిస్తుంది అధ్యక్ష. చూస్తే ఇటువంటి అవకతవకలు జరుగుతుంటే 2023 మే నెల ఆగస్టు మధ్య సిఏజీ ఇంత ప్రధానంగా ఇవన్నీ అవకతవకలు ఉన్నాయి, డ్రగ్ ఇన్స్పెక్టర్ చెక్ జరగట్లేదు, బయోమెట్రిక్ వేస్ట్ మేనేజ్మెంట్ జరగట్లేదు, మందుల వాడకం కూడా సరిగ్గా జరగట్లేదు అనే విషయం దానికి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు 60 నుంచి 70% కొరతలు ఉన్న డెఫిషియన్సీస్ ఉన్న విషయాన్ని కూడా చెప్పిన తర్వాత కూడా వాటి మీద దృష్టి సారించే ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. అయితే ఇవాళ రాజకీయాలు ప్రధానంగా ఇంతమంది ప్రజల ప్రాణాలతో ఆడుకొని చెలగాటం ఆడుకొని సమయానికి అంబులెన్స్ వెళ్లకుండా ప్రజల ప్రాణాలని గాల్లో దీపం చేసిన గత ప్రభుత్వం ఇవాళ కూడా ఆ పార్టీ ప్రధానంగా ఇవాళ కూడా అసత్యాలు ప్రచారం చేస్తోంది అధ్యక్ష. ఇవాళ కూడా చూస్తే అప్పసయ్యపై అంబులెన్సులు అని రాస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు మాత్రమైంది అధ్యక్ష. ఈ అంపసయ్యం ఈ అంబులెన్సులు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న మాట వాస్తవం అధ్యక్ష. కానీ ఈ రకంగా ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మీరు ఇంత పర్యవేక్షణ లోపించి ఇంత దారుణమైన పరిస్థితులు కల్పించి ఇవాళ మళ్ళా మీరే విమర్శలు చేయడం ఈ ప్రభుత్వం మీద చేయడం అని ఎలాగుందంటే అదేదో సామెత ఉంది అధ్యక్ష, తినమరిగిన కోడి దెబ్బెక్కి కూసిందట, ఆ రకంగా ఉంది అధ్యక్ష. వాళ్ళ హయాంలో జరిగిన తప్పుల్ని మళ్ళీ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వీటి మీద ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజాధనం అధ్యక్ష, దాదాపు 1200 కోట్లు 7 సంవత్సరాలకు గాను ఇప్పటికే 678 కోట్ల దాకా చెల్లింపులు జరిగాయి. ఇంకా చెల్లింపులు చేయాల్సినవి కూడా ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ స్థాయిలో జరిగిందనే విషయాల మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ వేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ నష్టం దాన్ని బట్టి ఎంక్వైరీ ఆధారంగా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయం